అది ఇప్పుడు టెక్నాలజీ రావడం వల్ల డిజిటల్ ప్లాట్ఫామ్స్ రావడం వల్ల లాట్ ఆఫ్ అదర్ ఫిలిమ్స్కి ఆ స్కోప్ అనేది యాక్టర్గా కానివ్వండి లేదా మేకర్స్కి కానీ స్కోప్ అనేది పెరిగిపోతుంది. సో మీరు ఈ ఓటీటీ అండ్ అదర్ ప్లాట్ఫామ్స్లో రోల్స్ ఫిల్మ్స్ వాటన్నిటికీ మీరు ఎట్లా గేమ్ వచ్చేయండి. దేర్ కపుల్ ఆఫ్ ఆఫర్స్ దట్ ఐ హ్యావ్ గాట్. వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్, వీఆర్ డూయింగ్ ఇట్. అది అగైన్ ఇట్స్ అనదర్ బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్. ఫర్ ఎగ్జాంపుల్ అండి, సినిమాని నమ్ముకుని వచ్చిన నాలాంటి ఎంతోమందికి 24 క్రాఫ్ట్స్లో సడన్గా పని లేకపోవడం వల్ల భగవంతుడు టెలివిజన్ అన్న ఒక వరప్రసాదాన్ని ప్రసాదించాడు. సో చాలామందికి దాంట్లో ఉపాధి కలిగించారు. ఇప్పుడు టెలివిజన్ అని కూడా ఏమైపోయిందంటే ఛానల్స్ దీంట్లోని ప్రతి దీనికి ఒక ప్రాజెక్ట్ హెడ్ వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. సో దాంతో చాలామందికి చాలా రెస్ట్రిక్షన్స్ పెట్టేశారు. ఒక నటుడికి ఒక సీరియలే చేయాలి, ఇంకోటి రిపీట్ చేయకూడదు, ఇవన్నీ ఆల్ రెస్ట్రిక్షన్. మళ్ళీ పని లేదు. ఇప్పుడు ఒక నటుడు ఒక క్యారెక్టర్ చేయాలంటే మ్యాక్సిమం అంటే 6 రోజుల వరకు వస్తుంది. నెలకి 6 రోజులు, మరి మిగతా 24 రోజులు ఆయన ఎక్కడా పని చేయకూడదు. ఈ ఛానల్లో ఇవాళ మనం ఈ 6 o'clock స్లాట్ 7 o'clock స్లాట్ సుధాకర్ వర్క్ చేస్తున్నాడంటే అతను 7:30ని కన్సిడర్ చేయకూడదు, 8కి కన్సిడర్ చేయకూడదు, 8:30 స్లాట్కి కన్సిడర్ చేయకూడదు అంటే ఎలాగా? మళ్ళీ ఇదే దీని మీద ఇంకో ఛానల్ దీంట్లో 7 o'clock స్లాట్ అండి సుధాకర్, లేదండి ఆ స్లాట్లో ఆల్రెడీ సుధాకర్ 7కి వస్తున్నాడు, వద్దండి. సో ఇలాగ రిస్ట్రిక్షన్ అయిపోతే ఇంకా అతను ఎలా బతికేది? నటుడు అన్న వాడికి ఏంటంటే ఒకే సమయంలో 4 క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు 4 వైవిధ్యమైన పాత్రలు చేసినప్పుడు అతని టాలెంట్ ఏంటో తెలుస్తుంది. అది మీరు చంపేశారు, దాన్ని మీరు నరికేశారు. ఇంకా అతను బతికేది ఎలాగా? అలాంటి వాళ్ళకి నిజంగా మళ్ళీ అగైన్ భగవంతుడు ఇచ్చిన వరప్రసాదం ఈ ఓటీటీ ప్లాట్ఫామ్. బట్ దీన్ని కూడా పాడు చేయకూడదు వీళ్ళు. అది చేయకుండా ఉంటే ఇట్ ఇస్ అ వండర్ఫుల్ థింగ్. కొన్ని మీరు ఇవాళ మనం కొన్ని ఓటీటీ ప్లాట్ఫామ్ మీద వచ్చిన ఈ సిరీస్ చూసామనుకోండి, సినిమాలు కూడా దాని ముందు ఆగవండి, అంత అద్భుతంగా తీస్తున్నారు. దట్ సో బ్యూటిఫుల్ అనమాట రియలీ. సో దాన్ని కాపాడుకోవాలి. అది కాపాడుకోవడం అనేది మన చేతుల్లో ఉంది. అది ఇట్ షుడ్ నాట్ బికమ్ ఏంటంటే, నేను అనేది ఏంటంటే వెస్టెడ్ ఇంట్రెస్ట్తో ఉండకూడదు, స్వార్థం కోసం చేయకూడదు. అది చేయకుండా అలా ఉంది అంటే ఇప్పుడు మీరు పాతకాలం దీంట్లోంచి రైట్ ఫ్రమ్ బిగినింగ్ ఒకే సినిమా చేయాలంటే ఎన్టీ రామారావు గారు ఇన్ని సినిమాలు చేయలేరు. ఒక సంవత్సరంలో కృష్ణ గారివి 22 సినిమాలు రిలీజ్ అయ్యాయట. మీరు ఈ రూల్ పెడితే మరి జరగదు అది. మరి వాళ్ళు ఎలా చేశారు? ఎవరికి అన్యాయం చేయలే. 22 సినిమాలు రిలీజ్ అయితే ఆయన 12-14 సినిమాలు సూపర్ డూపర్ హిట్ అన్నారు. మరి సో ఇట్స్ అన్ ఆర్ట్ అంతేను. ది ఎనర్జీ లెవెల్స్ ఆఫ్ అన్ యాక్టర్ ఆర్ లెఫ్ట్ టు హిమ్. హౌ హీ డస్, హౌ మెనీ అవర్స్ డస్ హీ వర్క్, హౌ డస్ హీ పుష్ హిమ్సెల్ఫ్ అనేది అతని చేతిలో ఉంది. అండ్ హీ స్టిల్ గివింగ్ యూ ద బెస్ట్ అంటే యాక్సెప్ట్ ఇట్. రైట్. సో అంటే ఈ సోషల్ మీడియాలో మీరు యాక్టివ్గా ఉన్నారు? లేదండి. ఫేస్బుక్కి ఫేస్ ఉండాలి, నాకు ఫేసే లేదు. ఓకే. ఇన్స్టాగ్రామ్లో యూ నీడ్ లాట్ ఆఫ్ పీపుల్ టు సపోర్ట్ యూ, అది లేదు నాకు. ఓకే. తర్వాత మన ఇంట్లో కూర్చుని ప్రతి పని నేను ఇప్పుడే లేచాను, ఇప్పుడే పడదు, ఇవన్నీ చెప్పాల్సిన నెసిటీ లేదు. అది ఎక్కువైపోయింది. సో అది ఇట్స్ ఎ లవ్లీ మీడియా అండి, ఇట్స్ ఎ లవ్లీ మీడియా. దాన్ని కరెక్ట్గా వాడుకునే విధంగా ఉంటే బాగుంటుంది. Like and subscribe Eagle Media Works.